హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆదాబ్ నమస్తే. మీరు చూస్తున్నారు భాగ్యమ్మ ఫుడ్స్. నేను మీ సతీష్ మోహన్. ఈరోజు సండే స్పెషల్ కదండి, కాబట్టి ఇంట్లో చికెన్ బిర్యానీ ప్లాన్ చేసాం. ముందైతే మేము 1 కేజీ చికెన్ తీసుకున్నామండి. దాన్ని నీట్గా కడిగేసి చూసారు కదా, ఆ చికెన్లో మనం కొత్తిమీర, పుదీనా, అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి, అదేవిధంగా ధనియాల పొడి, మేమైతే 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసామండి. ఆ తర్వాత పసుపు ఒక 2 టేబుల్ స్పూన్ వేసాం. తర్వాత చిల్లీ పౌడర్, అదే అండి కారపొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్ వేసాం. ఇవన్నీ వేసిన తర్వాత ఫైనల్గా దీంట్లో ఫుడ్ కలర్ కూడా వేసామండి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ అండి, కార్డ్ కూడా వేసామండి. కార్డ్ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూను ఆయిల్ కూడా వేసుకున్నాం. తర్వాత ముందుగానే మనం నిమ్మకాయని ఈ విధంగా కట్ చేసామండి. ఆ నిమ్మకాయని కూడా దీంట్లో వేసుకోవాలి. ఈ నిమ్మకాయ రసంతో మనకి చాలా టేస్ట్ ఉంటుంది. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని కూడా ఈ విధంగా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలిపేసుకుంటున్నాం. చికెన్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసిన దాంతో ఆయిల్తో పాటు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము, 1 టేబుల్ స్పూను నెయ్యి వేసామండి. తర్వాత దీంట్లో చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసాము. వీటితోనే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది కదా. సో ఫ్రైడ్ ఆనియన్స్ అంటారండి వీటిని. దానికోసం ఈ విధంగా ముందు ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూసారు కదండి ఎంత బాగున్నాయో. నేనైతే ఖచ్చితంగా మొత్తం కూడా టేస్ట్ చేస్తాను అండి, అంత ఇష్టం నాకు. సో ఇందాక కలిపెట్టుకున్న మిశ్రమాన్ని ఇప్పుడు బాగా వేయించిన ఈ ఆనియన్స్ దీంట్లో వేసేయాలండి. చూసారు కదా, ఇవన్నీ దీంట్లో వేసేస్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, సండే అంటేనే మనకి బిర్యానీ గుర్తొస్తుంది. ఎస్పెషల్లీ చాలామంది ఫేవరెట్ ఏంటంటే చికెన్ బిర్యానీ అండి. ఓకే అండి, ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత ఆ గిన్నెని స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నాం. పక్కన ఇంకో గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ తీసుకొని బగారాకు, దాల్చిన చెక్క, సాజీరా, అదేవిధంగా జాజికాయ, లవంగ ఇవన్నీ వేసామండి. ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లో ఆ అన్నం పొడిగా మంచిగా ఉడకడం కోసం ఆయిల్ కూడా వేసాము. అదేవిధంగా పక్కన ఉన్న గిన్నెలో కూడా మనం ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసి మూత పెట్టుకోవాలండి. అది కొంచెం ఉడుకుతుంది. అదే సమయంలో ఇప్పుడు కొంచెం 2 మినిట్స్ తర్వాత మనకి దీంట్లో రైస్ కూడా వేస్తున్నామండి. రైస్ వేసిన తర్వాత మేమైతే 8 డబ్బాలు రైస్ వేసాము, 8 గ్లాసులు. ఓకే, రైస్ వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా చూసారు కదా కలుపుకున్నాం. మంచిగా అయిపోయింది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టేసిన తర్వాత మూత తీసి పక్కనే ఉన్న మిశ్రమం కూడా చక్కగా ఉడికిపోయిందండి. సో దాంట్లో ఈ రైస్ని ఈ విధంగా గంటితో వేస్తున్నామండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని చూసారు కదా, దీనిపైన మళ్ళీ మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకోవాలి గార్నిష్ కోసం. అదేవిధంగా దీంట్లో మనం నిమ్మకాయ రసం కూడా పోసామండి. నిమ్మకాయ రసం పోసిన తర్వాత మిల్క్లో మనం ఫుడ్ కలర్ వేసుకొని ఈ విధంగా వేస్తున్నామండి. ఫైనల్గా దీంతో మనకి కలుపుతున్నప్పుడు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది. ఓకే, మూత పెట్టేసి దానిపైన బరువు కూడా పెట్టేసామండి. బరువు పెట్టడం వల్ల ఏంటంటే మనకి అన్నం చక్కగా ఉడుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, అంతే అండి, ఎంతో చక్కగా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూసారు కదా, చూస్తేనే ఎమ్మిగా నోరూరిపోతుంది. మీరు చికెన్ లవర్స్ అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని రుచికరమైన వెరైటీ వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.